బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తగ్గేదేలే అంటోంది కాంగ్రెస్ సర్కార్. రిజర్వేషన్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు కల్పించడంలో లీగల్ సమస్యలు ఎదురవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఒక కమిటీని నియమించింది. న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో కమిటీ ఒక రిపోర్టును సిద్ధం చేస్తోంది. హైకోర్టులో స్టే, సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈసారి లీగల్ సమస్యలు తలెత్తకుండా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సిఎస్ తో పాటు న్యాయశాఖ, పంచాయతీరాజ్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ శాఖల నుంచి అధికారులను నియమించింది. హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు తీర్పు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయ సలహాలు తీసుకునేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత స్టెప్ ఏంటన్న దానిపై నిర్ణయం తీసుకునుంది. కోర్టు తీర్పులను పక్కన పెడితే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చట్టపరంగా కాకపోయినా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై ఈ ప్రత్యేక కమిటీ న్యాయ నిపుణులతో చర్చించి తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది.